పెళ్లి తర్వాత ఒక్క హీరోయిన్ కెరీరే మారాలా అంటున్న కాజల్. తెలుగు తెరపై అందాలు ఒలికించిన చందమామ కాజల్ సత్యభామగా ప్రేక్షకుల ముందుకొస్తోంది. 2 దశాబ్దాలుగా నట ప్రయాణం కొనసాగిస్తున్న ఆమె పెళ్లి తర్వాత కొత్త రకమైన కథలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా చేసిన సినిమానే సత్యభామ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కాజల్ బుధవారం హైదరాబాదులో విలేకరులతో ముచ్చటించింది. ఆమె చెప్పిన విషయాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మీ కెరీర్లో ఇప్పుడే నాయిక ప్రధానమైన కథలపై దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తోంది. ఇదివరకు ఈ తరహా కథలు మీ దగ్గరకు రాలేదా అని అడగగా, చాలా కథలనే విన్నాను, 1-2 చేశాను కూడా, కానీ ఆశించిన ఫలితం రాలేదు. నాకు అర్థమైంది ఏంటంటే ఇలాంటి కథలు తీస్తున్నప్పుడు నమ్మదగిన బృందం ఎంతో అవసరమని. గూఢచారి, మేజర్ చిత్రాలతో తనేమిటో నిరూపించుకున్నారు దర్శకుడు శశికిరణ్ తిక్క. ఈ సినిమా వెనుక ఉన్నారు. అంతే, కొత్త ఆలోచనల దర్శకుడు సుమన్ చిక్కాల ఇతర బృందం మాకు తోడైంది. వీళ్ళు తయారు చేసిన కథ నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. దాంతో వెనుతిరిగి చూసుకోలేదు. నా కెరీర్లో సరైన సమయంలో నేను చేసిన సరైన సినిమా ఇదని నమ్ముతున్నానన్నారు కాజల్. ఏ రకంగా ఇది మీకు ప్రత్యేకమైన సినిమా అంటే ఏం చెబుతారని అడగగా, నేను ఇప్పటివరకు ఎన్నో పాత్రలు చేశాను, కానీ ఇలాంటి భావోద్వేగ భరితమైన సినిమాను చేయడం ఇదే తొలిసారి. దానికి తోడు యాక్షన్ కూడా చేశా. నటిస్తున్నప్పుడు ఇన్నేళ్ల ప్రయాణంలో ఎప్పుడూ అనుభవంలోకి రాని ఎన్నో విషయాలు తెలిసాయన్నారు. యాక్షన్ సీన్ల కోసం ప్రత్యేకంగా సన్నద్ధమయ్యారా అంటే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో ఇదివరకే తర్ఫీదు పొందాను. అది ఈ సినిమాకి బాగా పనిచేసింది. నా శైలికి, నా పాత్రకి తగ్గట్టుగా ఇందులో పోరాట ఘట్టాలు ఉంటాయి. వాటిని చేసేటప్పుడు శారీరకంగా, మానసికంగా ఎన్నో సవాళ్ళు ఎదురయ్యాయి. బాబు పుట్టాక ఫిట్నెస్ పరంగా ప్రత్యేకంగా కసరత్తులు చేసి ఈ సినిమా కోసం కెమెరా ముందుకొచ్చానన్నారు కాజల్. రాజకీయాల గురించి అడగగా, రాజకీయాల గురించి నాకు అంతగా తెలియదు, కానీ బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ నాకు వ్యక్తిగతంగా తెలుసు. వాళ్ళు అద్భుతమైన వ్యక్తులు. వాళ్ళలోని నాయకత్వ లక్షణాలు గొప్పగా ఉంటాయి. వాళ్ళ నాయకత్వంలో నియోజకవర్గాలు తప్పకుండా అభివృద్ధి చెందుతాయన్నారు కాజల్. నాయకులకి పెళ్లి తర్వాత ఇదివరకు అవకాశాలు వచ్చేవి కాదు. ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయనుకోవచ్చా అని అడగ్గా, మారిన కాలానికి తగ్గట్టుగా ఇప్పుడు ట్రెండ్ మారింది. పెళ్లి తర్వాత అంతకుముందు కంటే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు కథానాయకులు. అయినా పెళ్లి తర్వాత ఒక్క హీరోయిన్ కెరీర్ మాత్రమే ఎందుకు మారాలి? అందరికీ వ్యక్తిగత జీవితం ఉన్నట్టే హీరోయిన్స్ కూడా ఉంటుంది కదా అని ముగించారు కాజల్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.